అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మన జీవితం అనేది కొన్ని సందర్భాలలో చిమ్మ చీకట్లో వెళ్తూ ఉంటుంది. అనగా భయాందోళనలో, భయంతో, సందేహంతో, ఒక కన్ఫ్యూజన్తో, ఏం చేయాలో అర్థం కాక, ఎవరో మనల్ని తరుముతున్నట్టుగా మన మనసులో ఏదో ఒక ఆందోళనతో నిండుకొని ఉంటాం. ఎందుకు ఇంతకనగానే ఏవో కొన్ని పరిస్థితులు, ఏవో కొంతమంది మాటలు మనల్ని నిరుత్సాహపరిచి, మనం ఎంత మంచి చేయటి కొరకు ప్రయత్నించినా కానీ మనకి చెడే ఎదురవుతుంది అని కొంతమంది సామెత చెప్పినట్టుగా మన పాత్ అంతా కూడా, అంటే మన మార్గం మనకి కనుమరుగైపోయి ఎటు వెళ్ళాలో తెలియక వేసే ప్రతి అడుగు కూడా మన గుండెల మీద భారంగా ఒక బరువుగా మారుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అసలు మనం ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాం అని ఆలోచించవలసినటువంటి అవసరత మొట్టమొదటిగా ఉంది. అదేవిధంగా ఇంకెప్పుడు అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదంటే ఏం చేయాలి అని తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. అంటే ఈ రెండు మనకి పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేవి అవుతూ ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్లో. కనుక దానికి ప్రపంచంలో ఎలాంటి గొప్ప మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళినా కూడా మనకి సొల్యూషన్ రాదండి. మరి ఎవరి దగ్గర వస్తుందో ఎంతకనగానే ఇదిగో వైద్యుడు అని ప్రస్తావించడం జరిగింది యేసుక్రీస్తు వారి గురించి. ఏ రకమైన వైద్యుడు ఎంతకైనా? ఆయన ప్రతి విధమైనటువంటి రోగానికి, ప్రతి విధమైనటువంటి మానసికమైనటువంటి వాటికి కూడా ఆయన వైద్యుడు. అందుకే ఆయన అంటారు, ఇదిగో రోగులకు వైద్యుడు అవసరము. ఆయన పరసంబంధమైనటువంటి వైద్యుడు. మరి ఆ వైద్యుడు చెప్పే సమాధానం కనుక మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే మరలా యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూసారా, ఈయన లోకానికే వెలుగు. ఆయనను గనక మనం వెంబడించినట్లయితే గనక చీకటిలో నడవక మన మార్గం ఎలా ఉండబోతుంది అని చెప్తున్నారంటే, చీకటిలో ఉండక జీవ మార్గంలో మనం వెళ్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ వెలుగుమయమైనటువంటి మార్గంలో మనం నడిచామో అప్పుడు మనకు మరుగైనటువంటిది ఏదీ కనిపించదండి. ఏ డెస్టినేషన్ ఎక్కడికి తీసుకువెళ్తూ ఉంటుంది, ఎవరు మనల్ని ఏ విధంగా మరి మన జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారు, ఎవరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి ఒక్క దాని పట్ల క్రిస్టల్ క్లియర్ జవాబు అనేది మనకి ఆయన మార్గంలో మనం వెళ్ళగలిగినప్పుడు వస్తుంది. ఆయన మార్గంలో వెళ్ళడం అంటే ఏంటి ఎంతకనగానే సింపుల్ అండి. యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట ఏంటి ఎంతకనగానే, ఇదిగో వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు కృపాసత్య సంపూర్ణునిగా ఆయన మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. 119వ కీర్తన మనం చూసామనుకోండి. 119వ కీర్తనలో 105వ వచనం మనం చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 105లో మంచి మార్వలెస్ విషయం మనకు కనబడుతుంటుంది. మీరు చూడండి, 119వ కీర్తన 105 మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా, దేవుని వాక్యం అనేది మన పాదాలకు దీపం, మన మార్గానికి వెలుగు. అంటే మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ పడిపోయామో కూడా తెలియజేసి, ఎక్కడ పడపోతున్నామనేది తెలియజేస్తూ, పడకుండా తొట్టిల్లకు నీయకుండా వాక్యం మనల్ని నడిపించు ఒక దిక్సూచిగా, ఒక మాదిరిగా మనకి యేసుక్రీస్తు వారి జీవితం కనబడుతూ ఉంటుంది. ఆయన మాటలు కనబడుతూ ఉన్నాయి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే, ఎలాంటి పరిస్థితులు, భయాందోళన, భయం, సందేహం, కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియకపోవటం, ఎవరో మనల్ని తరుముతున్నట్టు, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఎందుకు సహజం బ్రదర్ ఎంతకన్నా, కానీ ఎప్పుడైతే మన జీవితంలో వెలుగు లేదో, సింపుల్గా మీరు ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చూడండి, ఇదిగో ఈ రూమ్లో కనుక లైట్స్ అన్నీ ఆఫ్ చేసామనుకోండి, ఏం కనపడుతుంది మీరు చెప్పండి? ఏ ప్లేస్లో ఏదుందో బహుగా స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి కూడా వెతుక్కుంటూ దేనికి తగులుతున్నానా, దేనికి తగలట్లేదని చూసుకొని పట్టుకోవాల్సిన పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించినట్లయితే కనుక చిన్న క్యాండిల్ చాలండి, రూమ్ అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంటుంది. కానీ యేసుప్రభువు చిన్న క్యాండిల్ కాదండి, ప్రపంచాన్ని
లోకాలను కలిగించినటువంటి వెలుగు, లోకానికే వెలుగు. ఆ వెలుగు మన దగ్గర ఉన్నట్లయితే కనుక, ఆ వెలుగులో మనం ప్రయాణించినట్లయితే కనుక మరుగై ఉన్నటువంటి ఏది కూడా లేకుండా సమస్తం మన కంటికి తెలియజేస్తూ, మనకి గైడ్ చేస్తూ మనం తీసుకెళ్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క డివోషన్స్ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాము తండ్రి. మీ యొక్క ఆలోచనలో నడిపించండి, మీ ప్రేమలో మా తండ్రి బలపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా తండ్రి మీ ఆలోచనల్లో నిరంతరము మా తండ్రి బలపడుతూ, దినదినము మా తండ్రి వర్ధిల్లుతూ ముందుకు సాగే ధన్యతను అనుగ్రహించండి దేవా. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ప్రతి ఒక్కరిని తండ్రి బలపరచండి దేవా. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృపను తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.